హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో అగ్ని ప్రమాదంపై పండితులు ఆసక్తికర విషయాలు చెబుతున్నారు. షాపింగ్ మాల్స్ ఎదుట ఆర్టిఫిషియల్ ధ్వజస్తంభం ఏర్పాటు చేయకపోవడమే మంచిదని అన్నారు కిరణ్ శర్మ. అలా రోడ్డుపై పెట్టడం కూడా సరికాదని అన్నారు. ధ్వజస్తంభానికి చాలా పవిత్రత ఉంటుందని చెబుతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దేవిక అందిస్తారు. జూబ్లీ హిల్స్ లో మంగళగౌరి షాపింగ్ మాల్ కన్స్ట్రక్షన్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి గల కారణం ధ్వజస్తంభమే అంటూ కూడా కొన్ని కామెంట్స్ వస్తున్న వార్తలు కూడా చూస్తున్నాం. నిజంగానే ధ్వజస్తంభమే కారణమా లేకపోతే ఏంటనే విషయాలకు సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి కిరణ్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీరు కూడా చూసే ఉండొచ్చు, టెంపుల్ ఆకారంలో కడుతున్న షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దానికి గల కారణం కూడా ధ్వజస్తంభమే అంటూ కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ధ్వజస్తంభం ఎంతో పవిత్రమైనది, దాన్ని ఎక్కడ పడితే అక్కడ నిర్మించకూడదు అనేది కొన్ని వస్తున్నాయి. దానికి సంబంధించి మీరేమంటారు? ఇక్కడ ఒకటి, మంగళకరమైనటువంటిది ఏ పని చేసినా అది జాగ్రత్తగా చేయాల్సిందే. అంటే నువ్వు ఆర్టిఫిషియల్ చేసినా సరే మంగళకరమైనటువంటిది ఎక్కడ చేయాలి. ఇప్పుడు సపోజ్ మనం ఒక సినిమా ప్రారంభంలో ఉంటాం, అక్కడ తప్పకుండా ఎవరైనా పూజ చేస్తున్నప్పుడు అక్కడ జాగ్రత్తగానే చేస్తారు. అంటే సినిమా కదా, ఏదో చేద్దాంలే, ఆర్టిఫిషియల్ దేవుని పెట్టిద్దాం, ఆర్టిఫిషియల్ కొబ్బరి ముక్కలు పెడదాం అనుకోరు. కాబట్టి ఈ తప్పకుండా మనకి ఏదైనా ఆర్టిఫిషియల్ అయినా సరే తప్పకుండా దాన్ని భక్తితో చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అటు శ్రద్ధ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మాంగళ్య అనేటువంటి షాపింగ్ మాల్లో జరిగినటువంటి సంఘటన కొంత అంటే దానిని వాళ్ళు ఏదైతే పవిత్రంగా భావించారో ఆ పవిత్రతని కొద్దిగా భంగం కలిగి ఉంటుంది. ఇదొకటి మనం తప్పకుండా చెప్పాలి. అలా అని చెప్పేసి కాంట్రవర్సీకి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే అది వాళ్ళకి ఆర్టిఫిషియల్, ఒక దేవుని ఆకారంలో మనం ప్రవేశ ద్వారంలో ఆకారం కట్టుకొని ఒక ధ్వజస్తంభంలాగా, అంటే ఒక టెంపుల్ అంబియన్స్ని వాళ్ళు కలిగించుకొని అందరికీ బాగా కనపడాలనేటువంటి భావన, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది వాళ్ళకు కూడా. కానీ మనకు వాళ్ళు చేసిన పని కూడా ఏదైతే పవిత్రంగా భావిస్తున్నామో దానిని ఇష్టం వచ్చినట్టుగా చేయకుండా ఉండేది ఉంటే అనే కారణం. రెండవది, ఇక్కడ ఉన్నటువంటి మాంగళ్య షాపింగ్ అయినటువంటి అగ్ని ప్రమాదానికి కేవలం వాళ్ళు ఒక్కళ్ళే ఒక ధ్వజస్తంభం లాంటి ఆకారం, ధ్వజస్తంభం కాదు అది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ధ్వజస్తంభం కాదు, ధ్వజస్తంభ ఆకారం. అది ఆర్టిఫిషియల్గా దానికి పెట్టుకున్నటువంటి ధ్వజస్తంభ ఆకారం. అది రియల్ గుడి కాదు, రియల్ ధ్వజస్తంభం కూడా కాదు. కాబట్టి దాని గురించి మీకు ఎక్కడ కూడా ప్రమాదంలో దానివల్ల అయిందనేటువంటి భావన అక్కర్లేదు. కానీ అది కూడా కొంత కారణం అవుతుంది. ఎందుకంటే మంగళప్రదంగా చూసుకోవాల్సిన వస్తువుల్ని ఎక్కడ పడితే అక్కడ పడేసి దాన్ని చూపించి ఎలా చూపిస్తున్నావు, దేవుడి దేవాలయంలాగా చూపిద్దాం అనేటువంటి భావన మీకుంది కదా. ఆ భావనని కొంత పక్కన పడేసి, ఇష్టం వచ్చినట్టుగా పక్కన పడేసి కాళ్ళతో తగిలినప్పుడు పవిత్రత కోల్పోయింది కదా. అది కూడా కొంత కారణం తప్ప ఆ ధ్వజస్తంభము, ఆర్టిఫిషియల్ ధ్వజస్తంభం బయటపడినందువల్ల మాత్రమే మనకి ఈ అగ్ని ప్రమాదం జరిగింది అనేది అబద్ధం. మొన్న ఎదురు కూడా అనుకున్నాం ఒకసారి, ఏదో హోటల్లో కూడా అలాగే ప్రమాదం జరిగింది. అక్కడ కూడా అలాంటిదే. అంటే దీపాన్ని ఇష్టం ఉన్నట్టుగా పెట్టడం, అంటే దీపాన్ని పెట్టడం కూడా జాగ్రత్తగా పెట్టాలి. ఇష్టం ఉన్నట్టుగా ఇంతలా దీపాలు పెట్టేసి ఇంత పొడు దీపాలు పెట్టకూడదు. అవి కూడా ప్రమాదానికి కారణమవుతాయి. అలా ప్రమాదం అయిన తర్వాత మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేదా అనేటువంటి వ్యక్తుల యొక్క దుర్మార్గ వ్యక్తులు కూడా ఉంటారు. కాబట్టి ఆ విషయంలో కాస్త మనం జాగ్రత్తలు మనం పాటిస్తేనే మంచిది. లోపల ఏదో నువ్వు ఒక దగ్గర, అంటే ఒక మూలకి నువ్వు ఓనర్ కూర్చునే దగ్గరనో లేదా ఇంకెవరైనా కూర్చునే దగ్గరనో అలా మీరు యాంబియన్స్ ఉండాలి తప్ప ప్రారంభంలోనే స్టార్టింగ్లో నుంచి అటువంటిది వస్తే మాత్రం కొద్ది ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. అటువంటి వాటిని ప్రోత్సహించకపోవడం మంచి నా అభిప్రాయం. ఇప్పుడు మనం చేతిలోంచి ఒక పెన్ను కింద పడితే కూడా దండం పెట్టుకొని ప్రేమ రాసుకుంటాం. ఒక బుక్ కింద పడితే బుక్ని కళ్ళకద్దుకొని తీసుకుంటాం. ఆ బుక్ సరస్వతి లోపల ఉంటుందా? కానీ అక్షరమే అక్కడ మనకి అమ్మవారు కాబట్టి దండం పెట్టుకుంటాం. రూపాయి వీళ్ళ కింద పడితే కళ్ళకు అద్దుకుంటాం. ఎందుకు అద్దుకుంటాం? లక్ష్మీదేవి అనేటువంటి భావనతో అద్దుకుంటాం. కాబట్టి అటువంటి భావనని మనము లక్ష్మీదేవిని సరస్వతి చూస్తున్నప్పుడు, ఇక ధ్వజస్తంభం అనేటువంటి ఆకారం మీరు అనుకున్న ఏదో చెక్క బొమ్మే కదా అనుకున్నప్పుడు, చెక్క బొమ్మే అనుకున్నప్పుడు ఒక జాగ్రత్త పక్కన పెట్టుకోవచ్చుగా. దాన్ని రోడ్డు మీద పడడం ఎందుకు? ఆ చెక్క బొమ్మ అయినా ధ్వజస్తంభ ఆకారంలో ఉంది కాబట్టి అలా బయటపడేసి వాళ్ళ కాలు తగిలి వీళ్ళ కాలు తగిలి వాడు ఉమ్మేసి వీడు ఉమ్మేసి అనవసరమైనటువంటి దాన్ని అవమానం చేసినట్టు అవుతుంది. కాబట్టి మేబీ అందుకే కదా 10% ఆ ప్రభావం కూడా ఉంటుంది. దానివల్లనే ఈ ప్రమాదం జరిగిందని నేను చెప్పను. అది మాత్రం కాంట్రవర్సీకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, అలాంటి కుదిరే అవకాశం లేదు. బట్ అది కూడా కొంత పర్సెంటేజ్ కారణమవుతుంది. సో చూస్తున్నాం కదా, కొనుగోలుదారులని అట్రాక్ట్ చేయడానికి చాలా షాపింగ్ మాల్స్ కూడా టెంపుల్ ఆకారంలో నిర్మిస్తున్నవి అనేకంగా చూస్తూనే ఉన్నాం. కానీ కొంతవరకు జాగ్రత్తలు కూడా వహించాలి అనేది మాత్రం తెలుస్తుందని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తున్నానండి బిగ్ టీవీ. కెమెరామెన్ రాజుతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.